గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు దిక్సూచి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు శుభవార్త. ఎంటర్ప్రెన్యూరల్ బీబీఏ చేస్తున్నప్పుడే దేశ విదేశాల పరిశ్రమలను సందర్శించి పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకుంటున్నారా? అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్న సంస్థగా ఐఎస్ఓ సర్టిఫికేట్ గుర్తింపు పొందడమే కాకుండా 3 సార్లు సౌత్ ఇండియాలోనే బెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు బిజినెస్ మేనేజ్మెంట్ పరిశోధనలో ప్రతిష్టాత్మకమైన 7 ప్రపంచ రికార్డులతో పాటు 8 పీజీలు, 5 డిగ్రీలు, పీహెచ్డీ చేసి అత్యధిక క్వాలిఫికేషన్తో పాటు ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియన్గా, గురు ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సంస్థ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి అలాగే బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎలా ఉంటాయి ఉపాధి అవకాశాలు, అలాగే అందులో కోర్సులో చేరాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, వీటన్నిటి గురించి నారాయణ గారు మనకు వివరిస్తారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నారాయణ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. నారాయణ గారు, ఈరోజు మనం మొదటగా హోటల్ మేనేజ్మెంట్ కాకుండా బిజినెస్ మేనేజ్మెంట్ గురించి చర్చిద్దాం. ఫస్ట్ అసలు బిజినెస్ మేనేజ్మెంట్ ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బిజినెస్ మేనేజ్మెంట్ ఏ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, ఆ కోర్స్ ప్రాధాన్యత ఏంటి? ఈరోజు మనకు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఈరోజు బేసిక్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్ అందరూ ఏం చేస్తున్నారంటే ఎంబీఏకి వెళ్ళిపోతూ ఉన్నారు. డిగ్రీలో ఇంటర్మీడియట్ వేరే కోర్సు, డిగ్రీలో వేరే కోర్సు, తర్వాత పీజీ వచ్చేసరికి ఎంబీఏ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండట్లేదు. ఈరోజు ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా జాబ్స్ దొరకని రోజులుగా తయారైపోయినాయి. ఎంబీఏ యొక్క పర్పస్ ఏంటంటే ఖచ్చితంగా ఒక పరిశ్రమ పెట్టాలి, ఒక 10 మందికి జాబ్ ఇవ్వాలి. అట్లీస్ట్ పరిశ్రమ పెట్టి 10 మందికి జాబ్ ఇవ్వకపోయినా కనీసం ఒక ప్రముఖ కంపెనీకి ఒక జనరల్ మేనేజర్ గానో, ఒక ఎండీ గానో, ఒక హెచ్ఆర్ మేనేజర్ గానో ఒక టాప్ పొజిషన్ ఉండాలి. కానీ అలాంటి పరిస్థితులు ఈరోజు ఎక్కడ ఎంబీఏ చేసిన వాళ్ళలో కనిపించట్లా. ఎందుకు కనిపించలేదు అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు. అందువలన ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే బీబీఏని స్టార్ట్ చేసాం. బీబీఏ యొక్క పర్పస్ ఏంటంటే థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నాలెడ్జ్ అందియాలి. ప్రాక్టికల్గా నాలెడ్జ్ మనం ఎప్పుడైతే అందిస్తామో అప్పుడు వాళ్ళు పరిశ్రమ పెట్టగలుగుతారు. ప్రాక్టికల్గా అంటే ఏంటి, ఇక్కడ బీబీఏలో ప్రాక్టికల్స్ ఏముంటాయి అంటే ఈరోజు క్లాసు గది 4 గోడల మధ్య కూర్చోబెట్టి చదువు చెప్తే మంచి మార్క్స్, మంచి ర్యాంకు రావచ్చేమో కానీ ఎటువంటి పరిస్థితులలో పరిశ్రమ పెట్టడం కానీ లేకపోతే పరిశ్రమకు ఒక జిఎం గానో ఒక ఎండీ అయ్యే పరిస్థితులు ఎక్కడ కనిపించవు. అందువల్ల ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏని 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్గా మనం ఏర్పాటు చేస్తాను. 3 ఇయర్స్ కోర్సు కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టికల్గా ఎక్కువగా పరిశ్రమలను విజిట్ చేస్తే పరిశ్రమ నాలెడ్జ్ వస్తుంది అనేసి మన ఆ కాన్సెప్ట్ మీద మనం ఏం తీసుకెళ్తున్నామంటే మన బీబీఏ ఫస్ట్ ఇయర్లో మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న 23 జిల్లాల్లో ఉన్న ఇండస్ట్రీస్ని దగ్గర ఒక 20 రకాల పరిశ్రమలు మనం విజిట్ చేస్తాం. జిల్లాకు ఒకటి లెక్కన వేసుకున్నా కూడా 23 డిస్ట్రిక్ట్స్ మీద 23 ఇండస్ట్రీస్. ఆ విధంగా 25 డేస్గా డివైడ్ చేసుకొని 50 డేస్లో మన ఆంధ్రప్రదేశ్లో రోడ్డు రవాణా ద్వారా మరి మొత్తం పరిశ్రమలను విజిట్ చేయడం జరుగుతుంది. ఇక సెకండ్ ఇయర్ వచ్చేసరికి 29 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు మనకి ఫస్ట్ ఇయర్లో కవర్ అవుతాయి. సెకండ్లో మిగతా 27 రాష్ట్రాలు ఉన్న మొత్తం పరిశ్రమల్ని రైలు రవాణా ద్వారా ఆ విధంగా పరిశ్రమ విజిట్ చేస్తాం. థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనం ప్రపంచంలో వరల్డ్లో ఒక 10 కంట్రీస్ని విజిట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ 3 ఇయర్స్ మీద 60 టైప్స్ ఇండస్ట్రీస్ విజిట్ చేస్తాం. ఈ 60 టైప్స్ ఇండస్ట్రీస్ ఏ సెక్టర్స్ అంటే ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్ అంటే మరి కార్లు, బైకులు ఇలాంటివి ఏమి ఎక్కడెక్కడ తయారవుతున్నాయో చూస్తాం. తర్వాత టెక్స్టైల్ సెక్టర్. టెక్స్టైల్ అంటే ఏంటి, డిఫరెంట్గా మరి బట్టలు ఎన్ని రకాలు తయారవుతుందో చూస్తాం. ఫార్మాస్యూటికల్ సెక్టర్ చూస్తాం. తర్వాత ఫెర్టిలైజర్ సెక్టర్ చూస్తాం. ఇలాగా ఎన్నో రకాల సెక్టర్స్ని, ఫుడ్ సెక్టారు, మరి సిమెంట్ సెక్టారు, రియాలిటీ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ఇలా అన్ని రకాల సెక్టర్స్ ఈ 3 ఇయర్స్ చూసరికి ఒక బ్రహ్మాండమైన నాలెడ్జ్. నారాయణ గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారని కాల్ తీసుకు. తప్పకుండా. సాయి కృష్ణ రావులపాలెం నుంచి కాల్ చేశారు. సాయి కృష్ణ, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాది రావులపాలెం సార్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే రా సాయి కృష్ణ, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి క్వశ్చన్ అడగండి. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. నేను హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నా కెరీర్ బయటకు ఉంటుందా లేదా తెలుసుకోవడానికి కాల్ చేస్తాను సార్. రైట్ బాబు, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేయాలనుకుంటే మనకు ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీఈసీ ఎనీ గ్రూప్ చేసుకోవచ్చు. మినిమం 50% ఉంటే చాలు. మీరు ఆల్రెడీగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ మరి డిస్కౌంట్ చేయాలనుకుంటున్నాను మీ మాటలను బట్టి. అయితే మీరు ఈ మంత్ 24th లోపల జాయిన్ అయితే మన ఫీజు యాక్చువల్గా పర్ ఇయర్ 75,000 రూపీస్ ఉంటుంది. 3 ఇయర్స్కి 75 ఉంటుంది. అయితే మీరు ఈ మంత్ 24th జాయిన్ అయితే మీకు 10,000 రూపీస్ ఎక్కడ కన్సెషన్ వస్తుంది. 3 ఇయర్స్కి 10,000 30,000 కన్సెషన్ వస్తుంది. మరి 24th నుంచి మంచి సెమినార్స్ జరగబోతా ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకు సెకండ్ ఇయర్లో కూడా సెకండ్ సెమిస్టర్లో ఫారిన్ ట్రైనింగ్ పంపిస్తాను. ఫారిన్ ట్రైనింగ్ పర్ మంత్ మనకు 20,000 రూపీస్ నుంచి
15,000 రూపీస్ కూడా వస్తుంది. ఆ విధంగా 5 మంత్స్ ఇంటూ మినిమం 20,000 వేసుకున్న 1 lakh, మ్యాక్సిమం 50,000 వేసుకున్న 2,50,000 రూపీస్ వస్తుంది. థర్డ్ ఇయర్లో మనకు 100% ప్లేస్మెంట్ కల్పిస్తున్నాం. 100% ప్లేస్మెంట్ కల్పిస్తుంది కూడా ఈరోజు మనకు మార్చి 8న కూడా మనకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ కాలేజ్ అవార్డు, ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు కూడా మనకు ఢిల్లీలో తీసుకోవడం జరిగింది వివి లక్ష్మణ్ చేతుల మీదుగా. ఈ మంత్ 14th కూడా మనకు ఒక సౌత్ ఇండియా బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు కూడా ఈరోజు తీసుకోబోతా ఉన్నాం. మనకు సెంట్రల్ మినిస్టర్ హెచ్ఆర్డి మనకు శశి తరూరు చేతుల మీద తీసుకెళ్తున్నాం. అందువల్ల మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మంచి పొజిషన్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అనిల్ కోదా నుంచి కాల్ చేశారు. అనిల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో అనిల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడిగిన డాక్టర్ నారాయణ ఉన్నారు. సార్, ఇప్పుడు చిన్న కోర్స్ సార్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు గ్రాడ్యుయేషన్ ఉంది కదా సార్, అది చేసిన MBA చేయాలి కదా సార్. సార్ ఈ గ్రాడ్యుయేషన్ యూజీ రికగ్నైజ్డ్ సార్ ఇది? ఏదండి మీరు హోటల్ మేనేజ్మెంట్ అడుగుతున్నారా బిజినెస్ మేనేజ్మెంటా? హోటల్ మేనేజ్మెంట్ సార్. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్న తర్వాత మీరు ఏమడుతున్నారు? అది డిగ్రీ యూజీసీ రికగ్నైజ్డ్ కోర్సే కదా సార్ ఇది? 3 years కోర్స్ ఇది. 3 years సార్, యూజీసీ రికగ్నైజ్డ్ కదా సార్ కోర్స్ ఇది? యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రికగ్నైజ్డ్ కోర్సే కదా సార్ ఇది? యూనివర్సిటీ గ్రాంటెడ్ 3 years డిగ్రీ కోర్స్ అండి. సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ ఉంటే క్యాటరింగ్ అనుకుంటున్నారు, సర్వీసింగ్ అంటున్నారు, కానీ దీంట్లో ఇంకా వేరే కోర్సెస్ ఉంటాయి సార్ బాగా పైకి వెళ్ళడానికి? ఈరోజు మనకు ఈ 3 years డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులో జనరల్గా మనకు ఏం చేస్తుందంటే దీంట్లో మనకు 2 డిగ్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో MBA సబ్జెక్ట్స్ ఉన్నవి, హోటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 రకాల డిగ్రీల సబ్జెక్ట్స్ పెట్టడం వల్ల కూడా మనకు లైఫ్లో మంచి సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ క్యాటరింగ్, సర్వీసు, చెఫ్ ఈ వండటం వడ్డీయటం మాత్రమే అనుకుంటూ ఉన్నారు. కానీ అది డిప్లొమా కోర్సులు 6 months, 1 year, 1.5 year కోర్సులు అండి. ఇది 3 years డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి ఈరోజు మనకు వండర్ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఒక 10 years ఉంటే మంచి కంపెనీలకి హోటల్స్ కానివ్వండి జనరల్ మేనేజర్గా ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం లేకుంటే మంచి శాలరీస్ ఉంటాయి. అందువలన అందరూ అనుకున్నట్లుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఇది చెఫ్, క్యాటరింగ్ మాత్రమే కాదు, డిఫరెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉండటం వలన ఇది అన్ని రకాలుగా కవర్ అవుతుంది. మిగతా ఇండస్ట్రీస్ కానీ 6 రంగాల్లో మనం జాబ్స్కి వెళ్ళొచ్చు. ఒక హోటల్ మేనేజ్మెంట్ రంగమే కాకుండా ఇండస్ట్రీస్ కానివ్వండి, MNC కంపెనీస్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, ఈ కంపెనీలన్నింటిలో కూడా మనం జాబ్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఫణీంద్ర విజయవాడ నుంచి కాల్ చేశారు. ఫణీంద్ర గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. చెప్పండి ఫణీంద్ర గారు. హలో సార్, ఇట్లా మీరు BBA చెప్పి 2-3 shows చూసారా మీ షోస్? ఏమండి? ఓకేనా, 2-3 shows చూసానండి. చూస్తే ఇట్లా మా పెద్దలు చెప్పాను ఇట్లా BBA 4th year చేస్తే జర్మనీ, ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు అంట. అట్లా వెళ్తే 85,000 అట్లా మనీ వస్తాయండి అన్న అంటే ఏమన్నారంటే 85,000 వస్తే కానీ అది చాలా తక్కువ అండి శాలరీ, అక్కడ ఖర్చులకే సరిపోదు మీకు, నీకు అట్లా చెప్పింది ఎవరు అని అన్నారు. అది కొంచెం దాని గురించి క్లారిటీ ఇవ్వగలరా? శాలరీ BBA చదివితే మంచిగానే వస్తుంది శాలరీ, బిజినెస్ గురించి పక్కన పెడితే చదివిన జాబ్ ఎట్లా వస్తుంది, ఫారెన్ కంట్రీస్ ఎట్లా ఉంటాయి ఎట్లా? ఓకే, ఇది మనం ఏం చేస్తున్నామంటే BBAని 3 years డిగ్రీ మన దగ్గర చదువుతారు. 4th year వచ్చేసరికి మనకు జర్మనీ, ఇంగ్లాండ్లో మనకు ఇంటర్న్షిప్ కింద పంపిస్తాం. ఇప్పుడు ఇంటర్న్షిప్ కింద మనకు 85,000 రూపీస్ మనకు వస్తుంది. 12 months చేస్తాము. 12 months into 85,000 10 lakhs వరకు వస్తుంది. అదే తక్కువ అంటే మనకు అక్కడ అన్ని బోర్డింగ్, లాడ్జింగ్ అంతా వాళ్ళు కల్పిస్తారు. ఆ మనీని మనం ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఆ వాల్యూ ఎక్కువగా వాల్యూ ఉంటుంది. అందువలన మనం ఉన్నదానినే ఎక్కువ చేసుకోవాలన్నమాట, దాన్ని వాల్యూని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకు శాలరీ గురించి అడిగారు. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ 3 years మనకు ఒక్కొక్క సంవత్సరానికి 75,000 రూపీస్ ఉంటుంది ఫీజు. 3 yearsకి 375,000 2,25,000 రూపీస్ ఉంటుంది. 4th year మన ట్రైనింగ్ వెళ్తాం. మీకు 1st year, 2nd, 3rd year మన స్టేటు, ఇండియా, వరల్డ్ మొత్తం టోటల్గా ఇండస్ట్రీస్ని విజిట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక 3 lakhs వరకు వస్తూ ఉంది. తర్వాత మనకు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనకు బ్రహ్మాండంగా SBI నుంచి 4 lakhs వరకు అవకాశం ఉంది. ఎటువంటి కొరిలేటివ్ సెక్యూరిటీ లేకుండా కూడా మనకు చదువుకోవచ్చు. ఇక 7 lakhs 4 lakhs దాటితే మనకు ఏదైనా కొరిలేటివ్ సెక్యూరిటీ పెడితే మనకు 10 lakhs వరకు తీసుకోవచ్చు. మనకు అప్రాక్సిమేట్లీ 7 lakhs మించిపోదు. దీంతో పాటు GMAT కేటగిరీ కోచింగ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి చాలామంది మనం ఇస్తుంది BBA కోర్సు మ్యాక్సిమం మనం ఇండస్ట్రీ పెట్టుకోవడం కోసం మనం నాలెడ్జ్ ఇస్తూ ఉంది. మెయిన్గా మనం పరిశ్రమ పెట్టి మనం 10 మందికి, 100 మందికి, 1000 మందికి జాబ్ ఇవ్వడం కోసం, మనం జాబు ఇవ్వడం కోసం కానీ జాబు చేయడం కోసం కాదు మనం ఇస్తున్న నాలెడ్జ్. ఒకవేళ మనం చాలామంది మరి జాబ్ మనం నిజంగా ఎంతమంది పరిశ్రమ పెట్టగలుగుతాము, ఇది అయ్యే పనేనా, చాలామందికి డౌట్ రావచ్చు కూడా, వస్తుంటుంది కూడా. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఒక ధైర్యం
ముందు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశ్రమ పెట్టగలుగుతాం. ఒకవేళ పరిశ్రమ పెట్టలేకపోయినా కూడా పరిశ్రమ పెట్టగల నాలెడ్జ్ మన దగ్గర ఉంది కాబట్టి ఏ కంపెనీ అయినా కూడా జాబ్ 100% వస్తుందని, మంచి శాలరీస్ ఉంటాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ రాజేంద్ర హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాజేంద్ర, గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు చెప్పండి. సార్ నేను మేనేజ్మెంట్ కోర్స్ ఇద్దామని. రాజేంద్ర, మీ వాయిస్ క్లియర్గా లేదండి, కొంచెం లౌడ్గా. మీ వాయిస్ వినిపించలేదు. కంప్లీట్ చేశాను సార్. మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి, మీ వాయిస్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం నారాయణ గారు. నెక్స్ట్ కాల్ రజాక్ లైన్లో ఉన్నారు. రజాక్, గుడ్ ఈవినింగ్ అండి. రజాక్, గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. హలో సార్, నేను ఇంటర్ చదివాను సార్. ఏం బాబు, ఇంటర్ అయిపోయిందా? అవునండి, ఇంటర్ అయిపోయిందండి. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటాను సార్. ఓకే, అది మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఏమేమి చేయాలి సార్? మీరు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. మనది నారాయణ కాలేజీ మనకు కూకట్పల్లి, అల్వాలు, షామీర్పేటలో ఉన్నవి. మీరు ఎక్కడికి వచ్చినా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ మంత్ 24th లోపల జాయిన్ అవుతే మీకు ఈ ఫీజులో కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. 75,000 రూపీస్లో 10,000, 3 years మీద 10,000 అవకాశం ఉంటుంది. 24th నుంచి కూడా మంచి సెమినార్స్ జరుగుతా ఉన్నాయి. మీరు అటెండ్ అవ్వండి. మరిన్ని విషయాల కోసం మీరు కాలేజీని సంప్రదించండి. అలాగే నారాయణ గారు, మీరు చెప్పారు మీ ఇన్స్టిట్యూట్లో BBA 3 years డిగ్రీ కోర్స్ ఉంది, అలాగే 1 year కోర్స్ ఉందండి. సో ఈ కోర్సులో సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ఈరోజు BBA వచ్చేసరికి జనరల్గా యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన టెక్స్ట్ బుక్స్, హెచ్ఆర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, ఆ విధంగా మనకు PYM కానివ్వండి, ఈ బిజినెస్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, బిజినెస్ స్టాటిక్స్ కానివ్వండి, తర్వాత EDP ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి 3 years మీద. అయితే దానికన్నా మనం మేజర్గా ఏం చేస్తున్నాం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు కేస్ స్టడీస్ ఏదో ఫార్మాలిటీ కోసం చేస్తున్నాం, 1-2 కేస్ స్టడీస్. ఈరోజు కేస్ స్టడీస్ అంటే ఏంటంటే సమస్య ఒక కంపెనీ నడిపోతున్నప్పుడు సమస్య అనేకం వస్తాయి. ఈ సమస్య మనం ఎలా ఎదుర్కోవాలనేది కూడా ప్రాక్టికల్గా ఎక్కువ చేపించాలి. ఫార్మాలిటీగా ఏదో ఒక కేస్ స్టడీ, ఏదో ఫార్మాలిటీ కోసం ఒక ఇండస్ట్రియల్ విజిట్ ఇలాంటి చేస్తే కాదు. తర్వాత మనం ఒక కంపెనీ పెట్టుకోవాలంటే ఒక ప్రాజెక్ట్ వరకు ఎవరు ఓన్గా తయారు చేసుకునే రోజులు ఇలా అయిపోయినాయి. ఈరోజు ఒక్కొక్కరు కాపీ చేసుకొని ఈ ప్రాజెక్ట్ వరకు కూడా ఎవరి సీనియర్ చేసిన కాపీని దాన్ని బైండింగ్ చేసుకొని ఇలా సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఓకే, డిగ్రీ అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చింది, నో ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని బట్టి ఎవరు జాబ్ ఇవ్వాలి, అది కాదు కదా మెయిన్ పర్పస్. ఈరోజు బిజినెస్ మేనేజ్మెంటే ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ పెట్టగల నాలెడ్జ్ రావాలి. పరిశ్రమ పెట్టగలని ఒక నాలెడ్జ్ ఉండే ధైర్యం లేకపోయినా కూడా ఒక కంపెనీకి అధిపతికి పోవాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఎక్కువ జరగాలి. దానికోసం మనం ఈరోజు ఏం చేస్తుంటే ఈ కేస్ స్టడీస్ కానివ్వండి, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ మరి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎప్పటికప్పటికి పిలిపించేసి వాళ్ళ యొక్క ఆటోగ్రాఫ్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఎంత ఇన్వెస్టర్ స్టార్ట్ చేశారు, ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు అనేసి, ఈ విధంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారని ఈ లైఫ్ హిస్టరీస్ని ఎక్కువ తెలియజేస్తూ ఉండాలి. ఇంకా దానికన్నా మెయిన్ ఏంటంటే పరిశ్రమలు ఎక్కువ విజిట్ చేయించాలి. రాష్ట్రం, దేశం, ప్రపంచం తిరిగి రావాలి. తిరిగి వచ్చినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటే కరేజ్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశ్రమ పెట్టకుండా ఇలాంటి కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. నారాయణ గారు, మీరు చెప్పినట్టుగా ఇండస్ట్రియల్ టూర్ ప్రాధాన్యత గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి కోటేశ్వరరావు కాల్. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీ డౌట్ ఏంటో అడగండి, నారాయణ గారు ఉన్నారు. హలో, కోటేశ్వర గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అదే మీరు ఎడ్యుకేషన్ లోన్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు కదా సార్. ఏమంటారు? లోన్ అడిగాము. లోన్ అడిగారా? అనిల్ కుమార్ ఆల్రెడీ ఉన్నారు మీ దగ్గర. లోన్ అడిగారా? అనిల్ కుమార్ ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ BBA చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాటి గురించి ఇక్కడ మన ఒంగోలులో అడిగాం. అసలు ఎడ్యుకేషన్ లోన్ అంటే సెక్యూరిటీ కావాలంటున్నారు కదా. మీరు ఇప్పుడు BBAకి 4 లక్షల రూపాయల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తారని చెప్పారు కదా. అవును. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నెట్లో పెట్టారు. అది ఒకసారి వాళ్ళ మేనేజర్ గారికి ఒకసారి చూడమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీది నేను అనుకోవటం ఇది విలేజ్లో అనుకుంటాను. మేనేజర్ గారిని ఖచ్చితంగా వాళ్ళ నెట్లో వాళ్ళే పెట్టారు. 4 lakhs వరకు మీరు SBI మనకు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే, ఎడ్యుకేషన్ లోన్స్ ఓపెన్ చేసినట్లయితే వాళ్ళ వెబ్సైట్లో మనకు పెట్టారు, క్లియర్గా పెట్టారు. 4 lakhs వరకు ఎటువంటి కొరిలేటివ్ సెక్యూరిటీ కూడా మేము ఇస్తాము. 4 lakhs దాటిన తర్వాత కూడా మరి చిన్నపాటి కొరిలేటివ్ సెక్యూరిటీ తీసుకుంటామనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అన్ని బ్యాంకుల్లో కూడా SBI ఇస్తామనేది కూడా చెప్పింది. మీరు వాళ్ళ వెబ్సైట్ ఒకసారి మనకు నెట్లో ఓపెన్ చేస్తే SBI ఎడ్యుకేషన్ లోన్స్ అని ఓపెన్ చేస్తే క్లియర్గా ఇచ్చారు. మనం లింకు కూడా మనం ఇచ్చాము. మనది drnarayanindia.com
మనం వీపిలి.com ఓపెన్ చేసినట్లయితే వాళ్ళ లింక్ ఎస్బీఐ లింక్ కూడా పెట్టాం, మీరు అది చూడండి. చూసి కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తే మీకు మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడతారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ కాల్ చేశారు మెదక్ నుంచి. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ మేము ఇప్పుడు మా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఎంపీసీ. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు మా విలేజ్ లో, కానీ 1 year వేసేసి వీళ్ళు బ్యాక్ అయిపోయారు సార్, మళ్ళీ ఇండస్ట్రీలో వేయట్లేదు. మీరు ఏం చేశారు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటి ఇంటర్మీడియట్ అయిపోయింది, మీకు ఫ్రెష్గా అయిపోయిందా? ఇంటర్మీడియట్ ఇప్పుడు అయిపోయింది, మొన్న ఎగ్జామ్ రాసారు. ఓకే, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. అవును సార్. ఏంటి మీ డౌట్ ఏంటి? ఇంకా తర్వాత చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత మీకు ఏం కావాలనుకుంటున్నారు? అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. అయితే దాన్ని ఎట్లా ఉంటుంది, కానీ చేసిన వాళ్ళు 1 year చేసి బ్యాక్ అయిపోయారు. 1 year చేసి బ్యాకప్ అయ్యారు అంటారా? వాళ్ళు ఇండస్ట్రీ బాగాలేదు, ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తారు. మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇండస్ట్రీ. ఓకే, మరి ఎట్లా అని. ఎస్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటూ వస్తున్నారంటే ముందు ఇష్టం అనేది ఉండాలి పక్కా. ఏ కోర్సు చేస్తున్నది ముఖ్యం కాదు, ఏ కోర్సు నాకు ఇష్టం ఉందని చదవడం చాలా ముఖ్యం. ఏదో ఊహించుకొని వచ్చేసి అట్లా కావాలి ఇట్లా కావాలి ఈ విధంగా కావాలి నాకు అట్లా లేదు అనేసి ఆ రంగంలో వెనకడిపోతూ ఉన్నారు. ఏ రంగంలో అయినా ముందుకు పోవచ్చు, అది ముందు కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ అది. ఆ రంగంలో మనకి ఇష్టం వచ్చే రంగంలో ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈరోజు టాప్ పొజిషన్లో హోటల్ మీద కూడా చేసినా బిజినెస్ మీద కూడా చేసినా కూడా ఇష్టాన్ని కల్పించుకోవాలి, అది మెయిన్. ఒక్కొక్కరు 6 months 1 year కొంతమంది చదివి డ్రాప్ అవుతున్నారంటే అతను వాళ్ళు ఇష్టం పెంచుకోలేదు. అందువలన ఇష్టం పెంచుకుంటే మనం కోరుకున్న రంగంలో కోరుకున్న స్థలంలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా 8 hours 10 hours 15 hours అని అడుగుతున్నారు చేస్తున్నారంటే స్టార్టింగ్ అవర్స్లో ఎవరైనా సరే 18 hours 19 hours రామోజీరావు గారు కష్టపడ్డారు, చాలామంది భారీ ఎత్తున ఒక ధీరుభాయ్ అంబానీ కష్టపడ్డారు. ఎవరైనా కష్టపడకుండా కామత్ గారిని కష్టపడకుండా ఎన్ని గంటలు కష్టపడకుండా పైసా అయిపోవాలా. మన వాళ్ళు ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఏమవుతుందంటే నేను ఎక్కువగా కష్టపడకుండా తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించాలని కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు. నేను దేనికైనా రెడీ, ఏ విషయమైనా చేయడానికి నేను రెడీ, అలాంటి వాళ్ళు గొప్పలు అవుతారు. ఈ మధ్య రీసెంట్గా జరిగింది ఏంటంటే మనవాడి పేరు ఏదో చెప్పారు, మనం శ్రీనివాస్ గారు. మనకు ఈ మధ్య మలేషియా కానీ మనవాడిని ఒక అబ్బాయిని పంపించాం, ట్రైనింగ్ అని వెళ్ళాడు, హ్యాపీ జాబ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 24 hours నాకు అక్కడ మీల్స్ నచ్చట్లేదు అనేసి ఇంటనే ఫ్లైట్లో తిరిగి వచ్చాడు. ఇప్పుడు మలేషియా పోయినా అమెరికా పోయినా ఎక్కడ పోయినా కూడా ఆంధ్ర మీల్స్ ప్రతి చోట దొరుకుతుంది. కాకపోతే 24 hours ఆ ఏ లైన్లో దొరుకుతుంది, ఏ స్ట్రీట్లో దొరుకుతుంది ఎత్తుకోవటం, కొద్దిగా అక్కడ ఫుడ్ అలవాటు చేసుకోవడం అనేది ఆ కష్టం కొద్దిగా భరిస్తే గొప్పలం అవుతాం. నాకు అక్కడ ఎలాగానే నాకు ఆవకాయ పచ్చడి లేదు, నాకు రైస్ లేదు, చపాతి లేదు, నేను అక్కడ తట్టుకోలేకపోతున్నాను, నా జీవితం అంతా అయిపోయింది అనేసి 24 hours తిరిగి రావడం జరిగింది ఒక అబ్బాయి. అందువలన ఎక్కడ పోయినా కూడా నేను సాధించగలుగుతాను, సముద్రం విశ్లేషణ కూడా సాధించగలుగుతాను, నాకు ఇబ్బంది లేదు, నా లక్ష్యము విజయం సాధించడం అనేది ఈ కాన్సెప్ట్ రావాలి మన యూత్కి. ఈ కాన్సెప్ట్ లేకుండా ఈరోజు మనం ఏం చేస్తానంటే జాయిన్ అయిపోయాను, నేను క్లాసులకు రాని అవసరం లేదు, ఇంకా నాకు జాబ్ వస్తే చాలు అనేసి ఈ విధంగా నేను కష్టపడను, నా జాబ్ కావాలి, ఈ విధంగా తయారవుతా ఉన్నారు. ఇంకోటి కూడా నేను బాగా రీసెర్చ్ చేసిన విశేషం ఏంటంటే తల్లిదండ్రులు కానీ మాస్టర్లు కానీ చాలామంది అరే బాగా చదువుకో నువ్వు మంచి జాబ్ దొరుకుతుంది, మంచి జాబ్ దొరుకుతుందనేది ఒక కాన్సెప్ట్. ఇంకా ఈ కొంతకాలం కూడా తగ్గింది, కానీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి. ఎందుకు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయంటే అక్కడ చేసినా చేయకపోయినా కూడా నీకు సండే అయినా పండగ అయినా పబ్బం అయినా వర్షమైనా ఎండ అయినా పని చేయని అవసరం లేదు, నీకు 30 రోజులు కడుపు చల్లగా ఉంటుంది, నీకు శాలరీ వస్తుంది. ఈ విధంగా మన కాన్సెప్ట్ పని చేయని అవసరం లేదు, పలానా జాబ్ వస్తే ఫ్యాన్ కిందో ఏసీ కిందో ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద అయిన తర్వాత మన వాడు కష్టపడడానికి ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే కష్టపడబోయామనుకోండి జీవితంలో ఎవరు ఉన్నస్తాను పొలం. ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా అత్యధికంగా ఒక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం తీసుకున్నా, తర్వాత మనకు లాల్ బహదూర్ శాస్త్రిని తీసుకున్నా, పెద్ద పెద్ద హేమీలను ఎవరైతే జీవితంలో గొప్ప స్థాయికి వచ్చారు అనుకున్నంతా మరి మనకు అబ్రహం లింకన్ తీసుకున్నా కూడా తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, ఉండటానికి మరి గూడు లేని వాళ్ళు ఉన్న స్థానికి వచ్చారు, వాళ్ళు పట్టుదల సాధించారు. ఇవన్నీ మనం తొక్కిపడవేసి ఈరోజు మనం ఫ్యాన్ కింద కూర్చోవాలి, నాకు మంచి శాలరీ రావాలి, తక్కువ టైం పని చేయాలని ఈ కాన్సెప్ట్తో చాలామంది యూత్ కానీ చాలామంది వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి జీవితాలు లేవు, ఉన్న స్థానికి పోలేరు. అలాంటి వాళ్ళకి శాలరీస్ కూడా ఎవరు మన కంపెనీలో స్టార్ట్ చేసి మనకు తక్కువ టైం చెప్పి ఎక్కువ శాలరీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఎవరైతే ఎన్ని 24 గంటలు సరే 360 రోజులైనా సరే నేను రాత్రింబాళ్ళు పంచండి సిద్ధంగా ఉన్న వాళ్ళు అంటున్నారు 6 months 1 year అలా చేయగలుగుతారు. సెకండ్ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళ ఓన్ కాన్సెప్ట్తో కానీ ఒక సొంత పరిశ్రమ కానీ సొంత ఇండస్ట్రీ కానీ పెట్టడానికి అవకాశం ఉంటాయి. అలాంటి నాలెడ్జ్ని అలాంటి కాన్సెప్ట్ని మనం ఎప్పుడైతే తయారవుతామో ఖచ్చితంగా పని గంటలు కానీ చదువు విషయంలో కానీ రాజీ పడిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఈ విధంగా మనం యూత్ని గుర్తుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్స్ సార్. ఇక్కడ వెంకటేష్ మెదక్ నుంచి కాల్ చేశారు. వెంకటేష్, గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి.
సార్ మా బాబు బీబీఏ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది సార్, ఎగ్జామ్స్ రాస్తుండో. ఓకే. మీ స్కూల్లో మీ కాలేజీలో జాయిన్ చేయాలంటే ఎట్లా సార్? ఏమన్నా ఎన్ఓసి గిట్లా తీసుకోమంటారా ఎట్లా సార్? లేదండి, అట్లాగా సెకండ్ ఇయర్ తీసుకోవడానికి వీలు పడదు. ఎందుకంటే మనం బేసిక్ నుంచి మీకు ఇంతకుముందే అనేసార్లు చెప్పాను కదా, మనం ఫస్ట్ ఇయర్ నుంచి మన 23 రాష్ట్రాలు ఉన్న 23 జిల్లాలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిశ్రమలు విజిట్ చేయించాలి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నవి మరి అదంతా అయిపోయింది, చాలా ఇండస్ట్రీ విజిట్ చేసినాం. ఇదంతా మరి వెళ్తే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకోవడానికి అవకాశం ఉంది, కానీ మీరు సెకండ్ ఇయర్లో ఇక్కడ జాయిన్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ చాలా మిస్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎంతో వాళ్ళని ఒక ట్యూన్ చేసుకుంటూ వచ్చినాం ఫస్ట్ ఇయర్ బ్యాచ్ని. ఆ ట్యూన్ బ్యాచ్కి ఇప్పుడు మనవాడు సెకండ్ ఇయర్కి వచ్చేస్తాను అనుకోండి, ఈ విషయం తెలియక తను మరి కాస్త ఆగమే గోచరంగా కాస్త ఇబ్బంది పడాల్సింది. మీకు ఇబ్బంది లేదంటే ఫస్ట్ నుంచి జాయిన్ చేయించండి. ఆ విధంగా 3 ఇయర్స్ మీద ఒక కాన్సెప్ట్ మీద తీసుకెళ్తాం, మనోడు కూడా ఆ విషయాలు ఏంటో తెలుస్తుంది, మరి ఆ విధంగా మంచి స్థాయికి తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ కాలర్ సాయి కృష్ణ సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు. సాయి కృష్ణ, గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను డాక్టర్ నారాయణ కాలేజ్లో వాళ్ళు డిగ్రీ కోర్స్ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేయడం వల్ల మాకు యూజ్ ఏముందండి? ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు నాయన, రెగ్యులర్గా ఉంది. నువ్వు ఏమిన్నామో డిస్టెన్స్ ఎడ్యుకేషను అది హోటల్మెంట్ కోర్సు, అది సపరేటు, అది దానికి సంబంధం లేదు. అది ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు డ్రాప్ అవుట్స్ ఉంటారో, వాళ్ళు సబ్జెక్ట్ పోయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు దాన్ని 3 ఇయర్స్ నాగరం యూనివర్సిటీ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుంటారు, దానికి వెళ్తారు బాబు. రెగ్యులర్గా ఉన్నది అది రెగ్యులర్ కోర్సుగా ఉంది. అది రెగ్యులర్గా ఎవరైతే సబ్జెక్ట్ పోయిన వాళ్ళకి సపరేట్గా ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇది మనం తీసుకెళ్తా ఉంది, రెగ్యులర్ కాన్సెప్ట్లో తీసుకెళ్తా ఉన్నాం. హోటల్ ఏమింటే రెగ్యులర్గా ఉంది, బిజినెస్ ఉంటే రెగ్యులర్గా ఉంది. దాన్ని ఆ కాన్సెప్ట్తో ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నాం. అందువలన మనకి ఏది కావాలంటే అది ఉంది, ఆ విధంగా మనం చదువుకోవడానికి అవకాశాలు 2 కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ కాలర్ సింగం కాల్ చేశారండి. సార్ సింగం గారు నమస్తే అండి. హలో హలో, సింగం గారు చెప్పండి. నేను సింగం గారు మీ వాయిస్ వినపడట్లేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదివానండి. ఓకే సింగం గారు చెప్పండి. నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అంటే కొంచెం ప్రాబ్లం ఉంది, చెప్పండి. ఆయన బీకామ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. ఓకే. బీబీఏ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర బీబీఏ చేయాలంటే పక్కా ఫస్ట్ ఇయర్ నుంచే చేసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చేసుకుంటేనే మనకు పదే చెప్తా ఉన్నాం, అనేకసార్లు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ బీబీఏ, ఏమాత్రం సందేహం దాంట్లో రాజీ పడేది ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మన స్టేటు, ఇండియా, వరల్డ్ 3 ఇయర్స్ మీద కంప్లీట్గా 60 రకాల పరిశ్రమలు విజిట్ చేయాల్సిందే. మన తెలుగు స్టేట్స్ 23 జిల్లాలు తిరగాల్సిందే. ఇండియాలో 29 రాష్ట్రాలు టోటల్ తిరగాల్సిందే. వరల్డ్ 10 కంట్రీస్ తిరగాల్సిందే. 4th ఇయర్ పక్కా ఇంగ్లాండ్ జర్మనీలో ట్రైనింగ్ చేయాల్సిందే. ఈ విధంగా ఈ కాన్సెప్ట్తో మీరైనా రెడీ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే చాలామందికి చాలా విషయాల్లో డౌట్స్ ఉన్నవి. ఇవన్నీ నిజంగా అయ్యే పనేనా? నిజంగా రాష్ట్రం, దేశం, ప్రపంచంతో తిరగలుగుతామా? ఇన్ని రకాల పరిశ్రమలు చేయగలుగుతామా? నిజంగా ఇదంతా చేసి 4వ సంవత్సరం ఇంగ్లాండ్కి వెళ్ళగలుగుతామా? ఒకవేళ 4 సంవత్సరాల్లో కూడా నారాయణ గారు ఇచ్చిన కాన్సెప్ట్ చేసుకొస్తే నిజంగానే గవర్నమెంట్ నుంచి మనకు ఈ ల్యాండ్ మనీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారా? నిజంగా ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయా? ఇదంతా సంపాదించగలుగుతామా? ఈ పరిశ్రమ పెట్టగలుగుతాం అనేది అనేక రకాల సందేహాలు. ఎందుకంటే మన జస్ట్ జాబ్ వస్తే చాలు, లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనేది ఈ కాన్సెప్ట్తోనే ఇప్పటివరకు మన ఇండియా అంతా ఆ విధంగా మనం మైండ్ సెట్ చేసుకున్నాం. కాబట్టి ఎంప్లాయర్గా చేపిస్తామంటే కొద్దిగా డౌట్ పడే విషయమే. నిజంగా ఎంటర్ప్రీనర్ కావచ్చునా, అంత నాలెడ్జ్ వస్తుందా, నిజంగా అంత శక్తి పెరుగుతుందా అనేది కూడా మనం నమ్మశక్యం కానిది కూడా ఉంటుంది. కాబట్టి మనం మే 4వ తేదీ సండే మన ఉస్మాన్ సిటీ ట్యాగూర్ ఆడిటోరియంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం. దానికి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ నోటి గుండా మనం విన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల ఆ రోజు పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే నిజంగా ఈ నారాయణ గారు చెప్పే కాన్సెప్ట్ నిజంగా ట్రూ ఆర్ ఫాల్సా, ఖచ్చితంగా ట్రూ అయితే జాయిన్ అవ్వండి, ఫాల్స్ అయితే ఆ రోజు మనం వదిలేద్దాం. అందువల్ల మనం ఒక విజన్తో వెళ్తా ఉన్నాం. ఆ విధంగా ముందుస్తున్న మన భారతదేశాన్ని ముందు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ విజన్తో, ఆ దృక్పథంతో, ఆ ఆలోచనతో వెళ్తున్నాం. కాబట్టి మనందరం మీరు ఆ కాన్సెప్ట్కి మీరు రండి, ఆ సెమినార్కి అటెండ్ అవుతే మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ కాలర్ సాయి అచ్చంపేట నుంచి కాల్ చేశారు. సాయి గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సాయి గారు చెప్పండి. సార్ నేను హోటల్ మేనేజ్మెంట్ అయిపోయాక గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయా అండి? ఏమండి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోయాక గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చా? కోర్స్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. మనకు టూరిజం సెక్టర్ ఉంది, మనకు అన్ని రంగాలు ఉన్నాయి. కాబట్టి మీరు హోటల్ మేనేజ్మెంట్కి చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి అన్ని రకాలుగా ఎలిజిబుల్, నో ప్రాబ్లం దాంట్లో.
అలాగే నారాయణ గారు ఇప్పటివరకు బిజినెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. హోటల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి హోటల్ మేనేజ్మెంట్కి అంటే చాలామంది ఇది లేడీస్కి అంత ఇదిగా ఉండదు, ఎందుకంటే హోటల్స్లో పనిచేయాల్సి ఉంటుంది, ఇంకా వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి, ఇట్లాంటి అపోహలని ఇది ఎంతవరకు వాస్తవం? లేడీస్కి ఈ జాబ్ సూటబుల్లేనా? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనేది లేడీస్ చాలామంది చేశారండి. అసలు సినిమా హీరోయిన్స్ చాలామంది చేశారు. మనకు మనకు పాత హీరోయిన్ లయ గారు చేశారు, తర్వాత మనకు ఆర్తి అగర్వాల్, నిషా అగర్వాల్ చేశారు. చాలామంది మనకు ఈ క్రికెట్ కెప్టెన్ మనకు ఎవరైనా మనకు ధోని వైఫ్ సాక్షి చాలామంది చేశారు. అందువలన ఈ లేడీస్కి హోటల్ మేనేజ్మెంట్ వండర్ఫుల్. అయితే చాలామంది అనుకుంటారు హోటల్స్లో మరి లేడీస్ ఉంటే లేడీస్ చాలామంది ఉంటారండి. మన అమ్మాయి ఒకటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో లేడీస్ చాలామంది ఉంటున్నారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈరోజు అన్ని రకాలుగా మనకి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మంచి జాబ్స్ కూడా లేడీస్కి, అందువలన దాని గురించి ఆలోచించే అవసరం లేదు. హ్యాపీగా ఈరోజు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆ విధంగా మనకు అన్ని రకాల పొలిటికల్ లీడర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ పిల్లలని వాళ్ళందరూ అమ్మాయిలని బ్రహ్మాండం చదివించుకుంటా ఉన్నారు. ఏమాత్రం దాంట్లో డౌట్ పడే అవసరం లేదు. హ్యాపీగా చదివించుకోవచ్చు. అలాగే హోటల్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో హోటల్ ఇండస్ట్రీ ఎలా ఉంది, టోటల్గా గ్రోత్ ఎలా ఉంది? ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది జాబ్స్ కానీ, లేకపోతే శాలరీ వైజ్ కానీ ఎట్లా ఉంటుంది? ఈరోజు గ్రోత్ అసలు మనం మాట్లాడే అవసరం లేదండి. ఈరోజు హాస్పిటల్ సెక్టర్, హోటల్స్ విపరీతంగా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకోటి కూడా ఏంటంటే మనం ఈ హోటల్ మేనేజ్ కూడా చేస్తే హోటల్లోనే జాబ్ చేయాలి, దాంట్లోనే గ్రోత్ ఏమో, అందులో లేకపోతే ఇంక మన లైఫ్ లేదేమో. మన ఈ మధ్య కూడా 2 days బ్యాక్ కూడా మనకు ఏదో డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక మదర్ ఫోన్ చేశారంట. ఏంటంటే దీనికి 25 years 30 years అని కదా హోటల్ మేనేజ్ కోర్స్ జాబ్ చేసేది, ఆ తర్వాత జాబ్స్ రావంట కదా అనేసి చాలామంది అడిగారు. ఇదేమో సినిమా హీరోయిన్ కాదమ్మా, ఇది మ్యారేజ్ అవుతే మనకు ఇక అక్కడ వరకే, తర్వాత హీరోయిన్గా చేసుకోవడానికి అవకాశం లేదంటే. ఇది హోటల్ మేనేజ్ కోర్స్ చేసిన వాళ్ళకి డిఫరెంట్ సెక్టర్స్లో మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళచ్చు, ఇండస్ట్రీకి వెళ్ళచ్చు, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, టూరిజం సెక్టరు, ఎన్ని రంగాలంటే అన్ని రంగాల్లో జాబ్స్ ఉన్నాయమ్మా. అందువలన దీంట్లో మనం ఎలాంటి డౌట్ పడే అవసరం లేదు. హ్యాపీగా ఏ రంగంలో ఎలాంటి జాబ్ అయినా మనం బ్రతికినంతకాలం మన కంట్రీ కాదు ఇతర దేశాల్లో కూడా, ఒక స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా ఇలాంటి వాటిల్లో ఎంతో సెక్టార్ ఎంతో డెవలప్ అయింది. ఆ విధంగా జాబ్స్ ఎక్కువగా ఉంది. దాని గురించి మనం ఆలోచించే అవసరం ఏం లేదు. కార్యక్రమంలో చివరిగా ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానాన్ని సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న నారాయణ గారికి ధన్యవాదాలు. నారాయణ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది ఇవాళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.